మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పులిహోర గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా గుజ్జు తీసుకొని ఉడికించుకోవాలి. ఉడుకుచున్న చింతపండు రసంలో రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఈ చింతపండు రసంలో వాటర్ మొత్తం పోయి బాగా దగ్గరగా ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలాగా థిక్ పేస్ట్ వచ్చే వరకు చింతపండు గుజ్జుని ఉడికించి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కడిగి ఆరబెట్టిన గోంగూర వేసుకోవాలి. ముందుగా రోట్లో నూనెలో వేయించుకున్న గోంగూర, ఉప్పు వేసి ఉడికించిన చింతపండు గుజ్జు, కొద్దిగా పసుపు, కారం, వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా గోంగూరని మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు, ధనియా పౌడర్ వేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు,
కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పులిహోర గోంగూర రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.